సంతోషం. దేవుని యొక్క బిడ్డలో బొంతు సెల్వరాజు గారు, పద్మ, వాళ్ళు చిన్న వయసులోనే ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారు. వాళ్ళ పెళ్ళి నేనే చేశాను. ఎవరి పెళ్ళి? పద్మ సెల్వరాజు గారిది. ఆయన కొడుకు పెళ్ళి కూడా నేనే చేశాను. నేను ఇంకా బతికే ఉన్నాను. మనవాడి పెళ్ళే ఇప్పటికే నేరసాలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. బాగా చిన్న వయసులో దేవునికి లోబడ్డాడు సెల్వరాజు. పద్మ అయితే మన సత్యలో సండే స్కూల్ విద్యార్థి, అవునా కదా? వాళ్ళ అక్క కూడా సండే స్కూల్ విద్యార్థిని. ఎవరో షారోన్ వెళ్ళి వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, మనవలు పుట్టేశారు. ఇస్తారు అన్నట్టు దేవుని యొక్క కృప, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. చలి గట్టిగా ఉంది కాబట్టి నేను తొందరగానే ముగిస్తాను, మీరేం కంగారు పడకండి. అసలు ఇటువంటి కూడికలు పగలే జరిగాయి ఇక్కడ. ఎందుకో మన వాళ్ళు మార్చారు ఈ పట్టు. రాత్రులు పెడితే జనం ఎక్కువ వస్తారు, పగలైతే కూడు కుమ్మి తిని వెళ్ళిపోతున్నారు, కూటం జరగట్లేదు అని సెల్వరాజులోనే వచ్చింది ప్రేరేపణ. నీవు అన్నట్టే చేసేయన్నాను నేను. అలాగే వారు నిర్ణయించడం జరిగింది. రమేష్ను, దివ్యను ప్రభు ఆశీర్వదించి చక్కటి కుమారుణ్ణి మొట్టమొదటిగా ఇచ్చారు. రెండోసారి తప్పనిసరిగా కూతురు పుడతాదిలే అనుకున్న చాలామంది. దేవుడు దాన్ని రివర్స్ చేశాడు. మరలా శాశ్వతంగా కుమారుని ఇచ్చాడు. దాన్ని బట్టి మీ అంత గొప్పవాళ్ళమని ఐసేయడం కాదు, కానీ ప్రభు యొక్క నామాన్ని ఎంతగానో స్తుతించి గణపరిచి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. కొడుకుల తల్లి ఎదురైకి వచ్చిన చూసారా? వీళ్ళిద్దరు కొడుకుల తల్లి. ఎవరు? ఇస్తీర్లు ఇద్దరు కూడాను. మేము విడిపోము ఇస్తీర్లు అంటున్నాను అన్నట్టుగా వచ్చినారు. మరి వీళ్ళిద్దరు ఎదరా మేము తెచ్చట్లేదురేమ్మా. సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే బిడ్డలు చాలా దేవుని యొక్క ఏర్పాట్లో యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని రమేష్ బయటికి యూట్యూబ్ ద్వారా పంపిస్తున్నాడు. ఆయనకి జాయింట్ మనకి రాజబాబు గారి కుమారుడు సతీష్ కూడా ఆయనకు అవకాశం ఉండి ఊళ్ళో ఉంటే ఆయన కూడా సహాయపడుతూ ఉంటాడు. దీనిని బట్టి దేవుడు ఈ బిడ్డల్ని ఆశీర్వదించుగాక. ఒక ప్రత్యేకమైన జాబ్ కోసం మరి ఆ బిడ్డ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు కెమెరా కూడా లేదో కెమెరా సంపాదించుకున్నాడు. దాని ద్వారా వర్క్ చేస్తున్నాడు చర్చిలో. మరి రాను ఆ బిడ్డను ఆశీర్వదించి ఒక మంచి స్థితికి, ఒక జాబు ఏర్పాట్లు కూడా దేవుడు అనుగ్రహించలేగా. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆ సంగతి నాకు తెలుసు. మరి ఎక్కువ ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనకు కలిగిన బిడ్డలు రాబోయే కాలంలో వారే పౌరుషత్వం కలిగిన వారు. దేశానికే కాదు, దేవునికి ఎక్కువ, దేశానికి కాదు కానీ
ఎక్కువగా దేవునికి మన బిడ్డలు ఉపయోగపడే విధంగా ఉండాలి. నీకు ఉపయోగపడటం కాదు, తల్లికి తండ్రికి ఉపయోగపడటం కాదు, గొప్ప కాదు అది. నువ్వు ఆరాధన చేస్తున్న దేవునికి వాళ్ళు ఉపయోగపడుతున్నారా లేదా, అసలు దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాగున్నారు అనేది మనము అంచనా వేసుకోవాలి. జీతం పనిచేస్తున్నాడు, జీతం వస్తుంది, తింటున్నాను, వాడుకుంటున్నాను, నా కొడుకు ఇంకా తెచ్చేయాలి, ఏంటి తెచ్చేయటం, వేలు వేలు తెచ్చేయాలి, లక్షలు లక్షలు తెచ్చేయాలి, కోట్లు కోట్లు తెచ్చేయాలి అని అందరికీ ఉంటుంది. కానీ దాని ద్వారా నీవు ఏ విధమైన దీవెన పొందవు చెప్పనా? ఏ ఆశీర్వాదం? ఈ లోకంలో నువ్వు బతుకుతావేమో కానీ ఆ లోకంలో మాత్రం వాళ్ళ సీట్ ఏమీ ఉండదు అసలు. దేవుని స్తోత్రం. ఆ లోకంలో ఒక స్థితికి రావాలంటే దేవుని యొక్క మార్గమందు వారిని నడిపించాలి. తెల్లారు లేచిన వెంటనే బైబిల్ చదివావురా నువ్వు? అడుగుతున్నారా మీ పిల్లలు మీరు ఎవరైనా? ఉండొచ్చు, అడిగేవారు, అడగనోళ్ళు ఉన్నారు చాలామంది. పాఠం చదివావా, పాఠం వచ్చిందా అని నిక్కదీసే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదివారు నువ్వు? ఆ మాట ఎత్తరు చాలామంది. మండే స్కూల్, ట్యూస్డే స్కూల్, వెడ్నెస్డే స్కూల్, థర్స్డే స్కూల్, ఫ్రైడే స్కూల్, సాటర్డే స్కూల్, సండే స్కూల్. ఎప్పుడు వెళ్తున్నారు వీళ్ళు? సోమవారం నుంచి శనివారం దాకా నీయే రోజులు. ఏ రోజున వెళ్ళకపోయినా బాధేతావు, నెక్కదేతావు వాళ్ళని. సండే స్కూల్కి వెళ్ళలేదని ఎప్పుడైనా అడిగావు నీ పిల్లలు నువ్వు? పెద్ద లెక్కల్లో ఉండదు నీకు అది. ఏది సండే స్కూల్కి వెళ్తాడు, మానేస్తాడు, అది లెక్క ఉండదు చాలామందికి. అసలు నీ జీవితానికి అభివృద్ధి కలిగించేది, పెంచేది, వృద్ధిలోకి తీసుకొచ్చేది ఏ స్కూలు? పాఠశాల కాదు, ఎలిమెంటరీ స్కూల్ కాదు, కాలేజీ కూడా కాదు, హై స్కూల్ కూడా కాదు. ఏది? ఆ దేవునికి స్కూలు ఒకరోజే, అదైనా ఒక గంట. అక్కడికి వెళితే వెళ్తాం, లేకపోతే లేదు. మన పిల్లలు మనం రొక్కాయించం వాళ్ళు. అసలు రాబోయే కాలం ముందు వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియదు అసలు. వాళ్ళు మొక్కై వంగనిది అందరికీ వచ్చి పద్యం. అయ్య బాబాయ్, మొక్కై వంగనిది రైటే. మొక్కగా ఉన్నప్పుడు నీ బిడ్డలు వంగతీతున్నావా నువ్వు? పెద్దదిగా వంగరాళ్ళం ఎప్పుడు వంగుతారు? రమ సండే స్కూల్ విద్యార్థి, నాకు రజని సండే స్కూల్ విద్యార్థి. ఇక ఎలాగ పిల్లలు చాలామంది ఉన్నారు. ఇంకప్పుడు మణిమంజుల ఆ పిల్ల సండే స్కూల్ విద్యార్థి. ఒకానొక టైంలో వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? కుటుంబ వ్యవస్థలోకి చేరారు. అప్పుడు వేయబడ్డ ముద్ర వాళ్ళకి ఇప్పటికి చిరిపోలేదు. కారణం ఏంటి? వాళ్ళు నడిచారు కాబట్టి ఆ ముద్ర పోలేదు వాళ్ళకి ఈ రోజుకి. అత్తోరింటికాడి నుంచి ఇక్కడికి వచ్చేదే చర్చికి తప్పనిసరి వచ్చేద్ది మణిమంజుల. ఆ అమ్మాయి కదలే, ఇంకా ఉన్నారు చాలామంది. అమ్మగారింటికి వచ్చినా చర్చికి రాను రకాలు కూడా కొన్ని ఉన్నాయి, నాకు తెలిసి ఆ రకాలు కూడా. ఇంట్లోనే గిరగలా తిరుగుతారు తప్ప, ఊళ్ళు తిరిగేతారు తప్ప చర్చికి రారు. కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను నేను. అంటే వాళ్ళు ఏంటి? ఎదిగిపోయారు. ఏమయ్యారమ్మా? పెద్దోళ్ళు ఎదిగిపోయారు, బాగా ఎదిగిపోయారు. ఇక దేవుడు అక్కర్లేదు వాళ్ళకి, దైవజనుడు అవసరం కూడా లేదు. బలమైన దెబ్బతింటారు ఈ స్థితిలో ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఆత్మలో పెంచిన తండ్రి చాలా ప్రాముఖ్యం. తెలిసిన చాలా ప్రాముఖ్యం. అది ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. గొప్ప కాదు. ఈతకోడ లిల్లీ ముగ్గురు కూతుళ్ళు, ఒకరిదకే పెళ్ళయింది. ఇద్దరు జాబ్ చేసినారు హైదరాబాద్లో. ఫోన్పే అంటే ఏమంటారు నాకు రాదు. దాని ద్వారా వాళ్ళ అమ్మకు పంపించింది దశంభగం వాళ్ళు.
మొన్న చేతితో పట్టుకుని నాకు ఇచ్చారు ఇద్దరును, లేకపోతే ఇంటికి పంపించేది దశమ భాగం. ఎక్కడ నేర్చుకున్నారు అది? ఏమో ఎక్కడ నేర్చుకున్నారు? చర్చిలో నేర్చుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా నేర్పింది వాళ్ళకి. అది కడవరు అంటే డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు గొప్పలని చెప్పడం క్రమం ఏంటి చెప్తున్నాను మీకేంటో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు తెలియక మణిబాబు కూడా అక్కడెక్కడ ఇచ్చాడు ముందు, ఇప్పుడు ఇతను తెలుసుకొని ఎక్కడికి పట్టుకొస్తున్నాడు. తెలియక ఈ విధంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, దయచేసి వినండి. ఒక పేదవాడు రాజుగారి ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడట. డైలీ అక్కడున్న పని చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా నమ్మకంగా. రాజుకి పిల్లలు లేరు, కూతుర్లు కానీ కొడుకులు కానీ లేరు రాజుకి. రాణి ఉంది, రాజు. ఇలా పనిచేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలియదు, ఈ పనివాడిని బలంగా కొట్టాడు రాజు. ఒక్క దెబ్బకి చనిపోయాడు అతను. అప్పటికి 8 ఏళ్ళు వయసు కలిగిన పాప ఉంది. ఎవరికి? ఈ వర్క్ చేసే ఆ వ్యక్తికి, ఆ పనిచేసే వ్యక్తికి 8 ఏళ్ళు పాప ఉంది ఇంట్లో. ఈ విషయం తెలుసుకునేంత జ్ఞానం లేదా అమ్మాయికి. 2-3 సంవత్సరాలకి తెలిసింది విషయం. మీ నాన్నగారు పనిచేస్తూ ఉండగా ఎందుకు కోపం ఇద్దరు రాజుగారు కొట్టేది, మీ నాన్నగారు చనిపోయాడమ్మా, లేకపోతే మీ దగ్గర నీ నాన్నగారు నేను చాలా ప్రేమగా పెంచాడు, నిన్ను చాలా మంచివాడమ్మ నీ తండ్రిని ఇంత ఇతరులు పక్కన వాళ్ళు చెప్పారట. రాజుని శపించలేదు, తిట్టలేదు. పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది ఆ అమ్మాయికి. తండ్రి యొక్క సమాధి తల్లి బ్రతికుండగా కట్టించింది. తండ్రి ఫోటో పెట్టారు ఆ సమాధి పైన. ఆ రాజుగారింటికి ఎవరు వెళ్ళట్లేదు. ఓ సంవత్సరం ఈ అమ్మాయి బర్త్డే వచ్చిందంట, పుట్టినరోజు. పుట్టినరోజు వస్తే ఏం చేసిందంటే సొంతంగా ఒక పూలదండ సొంతంగా తయారు చేయించి అందులో సువాసన వెదజల్లి పువ్వులు అతికి ఆ దండ పట్టుకుని రాజుగారింటికి వెళ్ళిపోయింది. తలుపు తట్టింది. ఒక పావు గంటకి రాజుగారు బయటకు వచ్చాడు. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నేను మీ కూతురినే డాడీ అన్నది. ఎవరిని? రాజుని అంటది. నేను మీ అమ్మాయిని డాడీ గుర్తులేదా నీకు అంటుంది. నాకు పిల్లలు లేరమ్మా, ఏంటి డాడీ అన్నవేండి నువ్వు అని ఎదరగొచ్చాడు. మా నాన్నగారు మీ ఇంట్లోనే పెరిగారు కదా, మా నాన్నగారిని మీరు చంపేశారని కంగారు భయం నాకు లేదు. మా నాన్నగారు చెప్పినప్పటి నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మా తండ్రి కంటే మీరే ముఖ్యం, మీరేం నాకు డాడీ అని పిలుస్తూ దగ్గరికి వచ్చి మెళ్ళేసిందంట. ఏది? ఆ దండ. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపం అంతా ఒక్కసారి దిగిపోయిందంట అతనికి, ఆ రాజుకి. మీకు పిల్లలు లేరు కదా, మీరు ఒప్పుకుంటే మీ ఇంట్లో పని పిల్లగా నేను వస్తాను రమ్మంటారా అన్నదంట. ఇప్పుడు 14 ఏళ్ళ వయసులో. అప్పుడు రాజు మనసు వెంటనే మారిపోయింది. ఏమన్నాడు చెప్పనా? నీవు పని పిల్లగా కాదమ్మా, నా కూతురిగా స్వీకరిస్తున్నాను నిన్ను. దేవునికి స్తోత్రాలు చెప్తాం. పని పిల్లగా కాదు, నిన్ను నా కుమార్తెగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను దుర్మార్గుడినే. నా మూర్ఖత్వం అంతా ఒక్కసారి దిప్పేసు కిందకి నీ మాటలు బట్టి. దుర్మార్గుడినే, నిజంగానే నీ తండ్రికి తెలియకొట్టేశాను, చనిపోయాడు, బాధపడ్డాను.
కానీ ఆ కఠినత్వం ఈరోజు వరకు పోలేదు. కానీ నీవు నా కంటిలోనూ పొరలని రాలిపేసావు కిందకి. నాకు పిల్లలు లేరు, నీవే ఈ రోజు నుంచి నా కుమార్తెవి, ఇల్లంతా నీదే అని తీసుకెళ్తే 3 అంతస్తులు మేడది ఆ బిల్డింగ్. బాగా ఉన్నవాడు, గార్డెన్ చాలా పెద్దది. ఏదైనా చెప్తున్నాడంటే వాక్యానుసారముగా ఆ బిడ్డల్ని పెంచినప్పుడు దుర్మార్గులు సైతం మారిపోతారు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, మూర్ఖుడైనా సరే, ప్రేమను ఉపయోగిస్తే వాళ్ళు తప్పనిసరిగా మారిపోయి సరైన పద్ధతిలోకి వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇది జరిగిన సంఘటన. దైవజనుడు జెర్మియా గారు చెప్పాడు ఈ ఉదాహరణ. ఆయన వాక్యం చెప్తా అవి నాకు బాగా నాటుకున్నాయి. చిన్నపిల్లల్ని అటువంటి పద్ధతిలో పెంచితే తల్లి తండ్రి లేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో స్థానం దొరికింది ఈ బిడ్డకి. అండి, పేద కుటుంబంలో పుట్టిన పిల్లని రాజు స్థానం ఇస్తాడా? ఇవ్వడం. కానీ పేద పిల్లగా చూడలేదు ఆ అమ్మాయిని. తన సొంత కుమార్తె వలె స్వీకరించి ఇంటిలో చేర్చుకున్నాడు. తల్లిదండ్రులు రాజు రాణి ఉన్నంత వరకు ఆమె ఉంది. వారు చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తికి హక్కుదారైందంట ఆ అమ్మాయి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను మీకు. చిన్న బిడ్డలు ప్రేమించే పెద్ద దేవుడు ఎవరో? చిన్న బిడ్డలు ప్రేమించే పెద్ద దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం ప్రభు. దీని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు పరిచయం చేసి నా యొక్క వాక్యాన్ని మీ ఆసక్తిని పెట్టి నేను ముగించాలని ఈ రాత్రి నేను తలస్తున్నాను. చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చిన్న బిడ్డల్ని ప్రేమించిన పెద్ద దేవుడు. అసలు పెద్ద దేవుడు ఎవరిని ప్రేమించాలి అమ్మా? విన్నారా? పెద్ద దేవుడు పెద్దవాళ్ళని ప్రేమించాలి. అసలు మనము ఎవరిని ప్రేమిస్తాం? మనం ఉన్నవాళ్ళు అనుకో, ఆస్తి అంతస్తు, నేను చెప్పేదానికంటే ముందు అమ్మాయి ముందే చెప్పేసింది. ఆస్తి అంతస్తులో ఉన్నవాళ్ళు అనుకో అమ్మా, వాళ్ళే ప్రేమిస్తాం. పేదోళ్ళు ఇస్తే ప్రేమిస్తామా? ప్రేమించవు. నేనేం పేదోడిని అనుకున్నావు, నువ్వు వస్తున్నావు, నా గుమ్మంలో రాట కుదరదు అని మనం బోధించి పంపించేస్తూ ఉంటాం. ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆదికాండం తెరవండి, పరిచయం చేస్తాం. ఆదికాండం 21 అధ్యాయం. ఆదికాండం 21 17వ వచనం. ఆదికాండం 21 అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నమాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆగరుని పిలిచి, నీకేం వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడి వాని స్వరము వినియున్నాడు. ఏమర్థమైంది ఇక్కడ మీకు? ఆగర సంగతని ఒకరి సంగతి ఉద్దుపుడు నాకు. చిన్నవాని మొర్ర వినిన దేవుడు. చిన్నవాని మొర్ర. చిన్నవాడంటే బాగా చాలా చంటి పిల్లవాడు. ఎక్కడ జరుగుతుంది ఇది? అరణ్యంలో లేక ఎడారిలో జరుగుతూ ఉంది. ఓ పక్కన పడేసింది తల్లి ఆ చిన్న బిడ్డని. ఎందుచేత? దిక్కు దివాణ లేదు ఇక్కడ. ఈమెకి భర్త లేడు, యజమానురాలు కూడా లేదు. ఇప్పుడు ఆ బిడ్డను ఒళ్ళో పెట్టి పంపించేసింది వెళ్ళిపోవతలకి. నువ్వు నా దాసివే, ఇంట్లో ఉంటే కుదరతావు, పో అవతలకి.
ఏం చేద్ది? వక్రతా స్త్రీ ఆ బిడ్డను అక్కడ పడేసింది, ఏడుస్తుంది. కానీ హాగరు మొర్ర వినలేదు దేవుడు, చిన్న బిడ్డ మొర్ర మాత్రమే దేవుడు ఆలకించాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటే చిన్న బిడ్డను ఆయన ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో అర్థమైందా మీకు? ఇక్కడ మనం అనుకుంటాం, నీకే వచ్చే ప్రార్థన చేయటమా, నీకు చేత కాదేమని కూర్చో, బొబ్బ పక్కన పడుకో, నిద్ర అలా మనం నేర్పుతాం వీళ్ళకి, ఇదే నేర్పుతాం. నువ్వు పెద్ద పెద్ద ప్రార్థన పరులేక వెళ్ళాం. ఇక్కడ దేవుడు చిన్న బిడ్డ మొర్ర ఆలకించాడు. మనకు తెలుసు చిన్న బిడ్డల మనసు దేవుడి మనసు ఒకటంట. చిన్న బిడ్డలకి పాపం అంటే ఏంటో తెలియదు. కొడితే బేరమంటారు, వెళ్ళు పెట్టుకుంటే నవ్వుతారు, అంతే కదా పిల్లల మనసు. ఎవడన్నా ఏమని చేశాడు అనుకో, చూడండి పిల్లల సంగతి ఎప్పుడైనా చూసారా? అప్పటికప్పుడు ఇద్దరు టప్ 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 వాయిన్ చేసుకుంటారు దెబ్బలో. చూసారు మీరు? పిల్లలు బాగా చూస్తాను నేను. టప్ 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 వాయిన్ చేసుకుని తెల్లారిన తర్వాత ఒకళ్ళు భుజాల మీద చేసి వెళ్ళిపోతారు ఎక్కడికి, స్కూల్కి. మనం అయితే నన్ను ఎంత మాట అంటావంటే నువ్వో, మన కళ్ళల్లోంచి వచ్చేదే ముందు నిప్పులు. ఎక్కడ చెప్పా? కళ్ళల్లోంచి వచ్చేదే నిప్పులు. వీలైతే గుడ్లు గిరగిర తిప్పేద్దాం గుడ్లు. పెద్దవాళ్ళ మొర్ర ఆయన వినే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మంచి మనసుతో హృదయంతో ప్రార్థన చేస్తే వింటాడు. కానీ పెద్దవాళ్ళు మనసులో ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు, లోకమంతా చుట్టూ తిరిగి వస్తారు. చాకూర్రు బుద్ధాకాల్ని మొదలెట్టుకుని తిరగాలంటే లండను, జపాను, అమెరికా, ఇంగ్లాండు, కోయిటా ఒకసారి పంపండి. మీరు పంపండి సార్, నిమిషాల ప్రకారం ఇల్లు వాళ్ళు వచ్చేది మీ దగ్గరికి. దేవుని స్తోత్రం. చిన్న బిడ్డ మొర్ర విన్న దేవుడు. ఈ రోజున మహానీయులుగా పేరుగాంచిన వారు, గాంధీ మహాత్ముడు ఉన్నాడు, చిన్నపిల్లలు ఆయన చుట్టూ ఉండేవారంట. ఇప్పుడు చిన్నబిడ్డలు ఎక్కువ ప్రేమించేవాడంట, ఆయన చుట్టూ ఉండేవారు. ఇంకా పోతే జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూడా చిన్న బిడ్డలే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. రైట్, మౌనిక చెప్పింది కూడా కరెక్టే, కాదంటే లేదు, కాదంటే ఊరుకోదు. ఇప్పుడు మౌనిక మదర్ తెరీసా చిన్న పిల్లలు మాత్రమే కాదమ్మా, కుష్ఠరోగుల కోసం సేవ చేసిన మహానీయురాలు. చెప్పాలంటే పిల్లలందరి తల్లి లాంటిది మదర్ తెరీసా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యలో నుంచి వెదజల్లింది ఈ ప్రేమ. ఎందుకంటే ఆయన చిన్న బిడ్డల్ని అత్యధికంగా ఆయన ప్రేమించిన దేవుడు. ఇంకో 2-3 మాటలు మీకు వాక్యములో గుర్తు చేస్తాను. 21:10 చదివినప్పుడు, చిన్నవాని పరిచర్య దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు, ఆ పరిచర్యలో వాడుకున్నాడు. ఆయన కూడా బాలుడే, ఆయనే సమూయేలు. 2:26 చదివిన మొదటి సమూయేలు ఒకసారి. మొదటి సమూయేలు 2:26 ఇంకను ఎదుగుచు ఆయనమా యెహోవా దయయందు. ఎంతమంది దయ? యెహోవా దయ, మనుష్యుల దయ. లూకాసు వార్త 2:52. లూకాసు వార్త 2:52. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు
ఎన్ని కనబడ్డాయి అక్కడ? జ్ఞానము, వయస్సు. రెండోది దేవుని దయ, మనుష్యుల దయ. మనుష్యుల దయ ఉంటే సరిపోదు అమ్మా. ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. నువ్వెంత చదివినా, కష్టపడ్డా, రాసేసుకున్నా, స్టడీ చేసిన, బుర్ర వీటెక్కిలే చదివేసిన, దేవుని ఆహ్వానించకపోతే నువ్వెంత చదివినా బుర్రలో ఉండవు. జ్ఞాపక శక్తి ఇచ్చేది ఎవరో? ఇక్కడ ఉండేవారు పిల్లలు. రమ ఉందో లేదో కానీ భవాని ఉండేది. ఆ పిల్ల పేరు ఏంటి? దీప్తి కథ పెడతా, వీరసం గారు చిన్న కూతురు. ఎప్పుడు పరీక్షలు జరిగినా వాళ్ళన్నీ కూడా వచ్చేది. నాతో ఏమనిదంటే ప్రార్థన ముందు, నాయన గారండి చదివేతను కానీ ఒక్క మొక్క గుర్తుండట్లేదండి నాకు అని చెప్పేది. నువ్వు బాగా ప్రార్థన చేసుకోమ్మా, జ్ఞాపక శక్తి దేవుడే ఎత్తాడో, శాస్త్రం ఇవ్వదో, శ్వాసలో సైన్స్ ఇవ్వదో, నువ్వు బాగా ప్రార్థన చేసుకో, గుర్తుంటుంది అని చెప్పువాడిని. అలాగన్నా పిల్ల ఫస్ట్ మార్కులు తెచ్చేసుకునేదండి. చాలా బాగా చదివింది ఆ పిల్ల. దేవుని స్తోత్రం. అంటే మీరు బాగా చదవలేదని అన్న ప్రేమ ఇంక చెబుతుంది. ఇలాగా మీరు బాగా చదవలేదని కాదు, లేకపోతే మీరు డిగ్రీకి ఎలాగొస్తారు మీరు? రమ కూడా బాగా చదివింది. ఎందుకంటే ఈ చిన్న వయసులో ప్రార్థన చేయించుకుంటే దేవుడు విజయం ఇస్తాడనే ఆసక్తి మీ అందరికీ ఉంది. అలాగా నయ్య గారు ప్రార్థన చేశారు కదా, చదవలేంటి? ఏమా చదవాలేంటి? తలకింద తిట్టేసుకుని పుస్తకాలు వెళ్ళి రాసేద్దాం అంటే ఏమైనా వస్తుందా? ఏమి రాదు. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేసుకున్నావులే, వచ్చేద్దులే, అయిపోద్దులే, పైపు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తా నీళ్ళు తాగలేను ఇప్పుడు నేను. సరే ఉంచే కానీ చెప్పాలి నీ ఆసక్తి. మరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఏముండాలి? దేవుని దయ ఉండాలి. ఇంకేంటి? జ్ఞానము, వయస్సు. అంటే వయస్సు ఎదిగి కొద్దీ ఏ వయసులో ఏ జ్ఞానం ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చిన్న వయసులో బాల్యంలో ఉన్న జ్ఞానం వేరు. కాలేజీకి వెళ్ళిన తర్వాత 14-15 ఏళ్ళ వయసులో ఉన్న జ్ఞానం వేరు. ఇంకా డిగ్రీకి వెళ్ళిన తర్వాత బీటెక్లోకి ఇలాంటి పద్ధతులకు వెళ్ళిన తర్వాత ఉన్న జ్ఞానం వేరు. అంటే ఏమవుతుంది? వయసు పెరిగి కొలిది జ్ఞానం కూడా పెరగాలి. అర్థమైందమ్మా? ఎన్నోరు అడుగుతున్నారు అలాగా. వయసు పెరిగి కొలిది జ్ఞానం కూడా ఏం చేయాలి? అది కూడా పెరగాలి. దీన్ని పెంచేది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. ఏదో 5వ తరగతి 6వ తరగతిలో ఉన్న జ్ఞానం ప్రకారంగా డిగ్రీకి వెళ్తే గుర్తుందా? పని జరగదు. ఈ జ్ఞానము అభివృద్ధి అవ్వాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చేతులకి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మూడో విషయం, చిన్న సింహాలకి ఆహారం ఇచ్చి, భజన చెప్తాను మీకు, ఆనందపరిచే దేవుడు. ఏంటి? చిన్న సింహాలకి. మీరు అనుకుంటారు సింహాలకి ఎందుకని బాబా ఆహారం తినేటకి పట్టుకుని? అట్లా కూడా ఆహారం కావాలి. చూడండి 104వ కీర్తన 104:27-28 చదవండి ఒకసారి. కీర్తనలు 104. అమ్మా, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. ఎవరి దయ కోసం? నీ దయ కోసము కనిపెట్టుచున్నవి. ఏంటి కనిపెట్టి? చిన్న సింహ పిల్లలు. వాళ్ళ అమ్మ కోసం కదా కనిపెట్టడం. ఏమండి? చిన్నపిల్లగా ఇంటి దగ్గర ఉంటే మీరు ఎవరి కోసం కనిపెడతారా?
మా నాన్నగారు వస్తారు, పెద్ద పొట్లం తెస్తారు. మా అమ్మ వస్తుంది, ఇంకా పెద్ద పొట్లం పట్టుకొస్తుంది, ఒబ్బుడిగా చాడు కూర్చొని తినొచ్చు, ఎవరికి పెట్టకుండా తినొచ్చు అనుకుంటారు కదా. మరి ఈ సింహాలు ఏమన్నాయంట? దేవుడు చేతిలో ఆహారం తినాలనుకున్నాయండి. ఎవరి చేతిలో నుంచి అంటే వీటికి నేర్పించింది ఎవరో చెప్పలే, దేవుడు కాదు, తల్లి నేర్పించింది. తల్లి నేర్పించకపోతే దేవుడికి ఎలా తెలుస్తుందమ్మా? దేవుడు ఎలాగ ప్రేమిస్తాడో ఏంటో తల్లి నేర్పించాలి ముందు పిల్లలకి. అర్థమైందా? ఇక్కడ విషయం గమనించాలి మీరు. ఎందుకు దేవుడి నోటులో నుంచి చేతిలో నుంచి ఆహారం పెట్టాలనుకున్నాయంటే ఇవి మన చేతులు చిన్నవి అమ్మా, మన చేతిలో చిన్నవి. ఎంతో పడుతుందో, ఎంత పడుతుందమ్మా? అరిచేలో ఉన్న ఆహారం నీ పిల్లడు సరిపోద్దా? సరిపోదా? దేవుడు చేయాలడిది ఎంత పెద్ద ఏమా? దేవుడు చెయ్యి ఎంత పెద్ద అంటారు? ఎంత పెద్దదో మనకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం 40 వెళ్ళాలి. అక్కడ రాజాడు ఆయన చెయ్యి ఎంత పెద్దదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పురుషుడంట, చాలా వైశాల్యంగా ఉందని చదవమ్మా, తీసేసి చదవమ్మా. అంటే ఎంత పెద్ద అంట పుడుచులైంది, జలాలే కొలిసిందంట ఆయన చెయ్య. చదవమ్మా. ఏంటి జాంతో దేని కొలిచాడు? పాంచేటనా? ఇంట్లో మనసన్నా కాదు, దేన్ని? ఆకాశాన్ని కొలిచాడు అండి జాంతోటి. అంటే ఎంత పెద్ద అంటారా చెయ్యండి? ఆకాశం ఎంత చిన్నదే. మీరు కొట్టుకున్న బిల్డింగ్ ఎంత ఉందా ఆకాశం? ఏమా శృతిగీతం ఎంత ఉందా? కానీ ఆయన జాంతో కొలుతున్నాడు ఆకాశాన్ని. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ సింహపిల్ల ఎందుకు అడిగిందంటే ఆయన జాన అంత పెద్ద అంటే చెయ్యి అంత పెద్ద అనమాట. అంత పెద్ద చేత్తో పట్టుకొచ్చి ఇచ్చాడంటే సర్వసమృద్ధిని ఆహారం. అవి కడుపు నిండా తినగా మిగిలిపోతాయన్నమాట ఇంకా ఆహారం. దేవుని స్తోత్రం. అంటే సింహానికి ఎవరు నేర్పారంటే తల్లి నేర్పింది. ఏమని? అమ్మా, మనం ఆరాధన చేస్తున్న దేవుడు చాలా గొప్పోడు, నేను తెచ్చేది ఇందంతా నీకు సరిపోదు, ఆయనే పెట్టాడు నీకు ఆహారాన్ని, సమృద్ధిగా పెడతాడు, వీలైతే నెల తినొచ్చు నువ్వు ఆహారాన్ని అని నేర్పించిన సందర్భాన్ని బట్టి దేవుని చెయ్యిని కోరుకుంటుంది పులిపిల్ల. ఇక్కడ సింహపిల్ల, పులిపిల్ల. దేవునికి స్తోత్రం. అందుకే అడవిలో సింహం ఆహారముతో అల్లాడుచున్నది, నీ కోసమై కనిపెడుతుంది అని రాస్తాడు భక్తుడు దైవ గ్రంథములో. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దయ కోసం కనిపెడుతుంది అంటే ఏంటి? సింహపిల్ల అంటే దేవుడు అంటే భయం లేదు దానికి? సింహం అంటే దేవుడికి భయం లేదా? ఆయనే చేశాడు కదా సింహాలంటే ఆయనకు భయం ఏంటి? దేవునికి స్తోత్రం. ఆయన చిటికైతే పారిపోతాయి, ఆయన చిటికైతే పరిగెట్టుకు వచ్చేతాయి. దేవునికి స్తోత్రం. చిన్న పిల్ల ఏం పిల్లది? సింహపిల్ల. ఈ సింహపిల్లను కూడా ఎవరు పూజిస్తున్నారు? దేవుడే పూజిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 2-3 మాటలు వాక్యాలను చూపిస్తాను మీకు. ఇప్పుడు పోతే ఒకసారి కాకి దగ్గరికి వెళ్దాం. ఈ కాకి దేనికోసం కనిపెడుతుందాం చూడండి. 147వ కీర్తన తీయండి బైబిలు. కీర్తన గ్రంథం 147వ కీర్తన 9వ వచనం చదవండి. అమ్మా, పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు
ఎవరు అంటే కాకాలు అమ్మట్టు కదా ఏమా ఆరతిచుండు కాకంటే వినలేదు ఇప్పుడు కావు 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 వినలేదా కాకి శబ్దం ఎప్పుడు మీరు వినలేదా ఒక్కోసారి ఎవరి పిల్ల రోజా చుట్టూ కిరకిర తిరిగి ఏం చేద్దా పిల్ల అయ్యి ఏదో క్వాలిటీ నువ్వు ఇక్కడ అని ఏం చేద్దా చివరి ఉంచుకుంటుంది అలరా ఉండేది మళ్ళీ అక్కడికి వచ్చి ఆ పిల్ల దగ్గరికి వస్తుంది ఆరచుచుండు కాకి పిల్ల దేనికోసం కనిపెడుతుందంట ఆహారం కోసం మలిచిద్దాం మా మాట పశువులకు ఆరచుచుండు పిల్ల కాకులకు అంటే ఈ కాకిలకు ఆహారం ఇచ్చేది ఎవరో వాళ్ళ అమ్మ కాదు దేవుడే అనుగ్రహిస్తున్నాడు ఆహారం దేవుని స్తోత్రం ఆయన ద్వారము తెరవంది ఆహారము తేందే మీ అమ్మకే దొరకదు అక్కడ చాలామంది పనికెళ్ళి రోజంతా తిరిగి వస్తారు పని దొరక్క అంటే దేవుడు ఏం చేశాడు అక్కడ నీకు పని సున్నా పెట్టాడు మళ్ళా ప్రార్థన చేసిన మళ్ళీ బయలుదేరి ఎక్కడ దొరుకుతుంది పని నీకు దేవుని ఏర్పాటు లేకుండా ఈ రోజున లోకములో కాకులేంటి పులులేంటి పశువులేంటి ప్రతి ఒక్కదానికి ఆహారము దేవుని ద్వారా మాత్రమే ఆయన సమకూరుస్తున్నాడు ఈ లోకంలో దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాంటప్పుడు నీకు దేవుడు రమేష్కి ఇద్దరు కొడుకులు ఇచ్చాడు అనుకోండి ఆయన రొంపట్టుకుందాం అనుకున్నా చిన్నపిల్లడికి ఏమట్టుకుందే అట్టుకుంది అనుకుందాం లేదో లేదు రొంపప్పుడు ఆ రొంపతో ఏం చేయాలి ముందు దేవుని పిలవాలి ప్రార్థన చేయాలి ముందు ప్రార్థన తైలు రాయాలి ముందు ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంటే ఇష్టపడాలి అందరికీ ఎందుకంటే మనము దేవుని దగ్గర చేసి పని చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు కనికరిస్తాడు సమకూర్చేవాడు మన లోటుపాట్లన్నీ అయినా తీర్చే దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన చిన్నవారికి ఆజ్ఞాపించే దేవుడు చిన్నవారిని చేర్చుకోమని ఆజ్ఞాపించిన దేవుడు మత్తయి సువార్త 18:5 రెండు మాటలు చూపించి ముగిస్తాను చూడండి మత్తయి సువార్త 18:5 చాలే దేవునికి స్తోత్రాలు చెబుదాం చిన్న బిడ్డల్ని ఆయన చేర్చుకోమన్నాడు చిన్నపిల్లలు తీసుకొస్తుంటే పేతురు గారు గట్టిగా కైకేకలేసాడు చూద్దాం గుర్తుందా మీకు చిన్నపిల్లలు తీసుకెళ్ళి ఇలాగా ఆగుపండి మీరు అలాగే వెళ్ళిపోండి మీరు అని కేకలేసాడు ఇప్పుడు యేసు ఏమన్నాడు నా శిష్యులారా చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు పరలోక రాజు ఇలాంటి పిల్లలదే అని ఆహ్వానం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు చిన్న బిడ్డలకి ఆహ్వానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం నిజంగా చిన్న బిడ్డలను ఆయన ఎంతగా ప్రేమించాడో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది మార్కు సువార్త 10:16 చూడండి 2 మినిట్లో గుర్తు చేసి ముగిస్తాను మార్కు సువార్త 10:16 కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను ఏం చేశాడంట చిన్న బిడ్డలు ఆశీర్వదించి చేతులెత్తి ప్రార్థించి ఆ చిన్న బిడ్డలను ఎంతగానో ఆయన ప్రేమించినట్లు దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది దేవునికి స్తోత్రం చిన్న బిడ్డలంటే ఆయన ఎంతగానో ప్రేమించినట్లు చిన్నవారిని కొన్నిసార్లు స్వస్థపరిచినట్టు కూడా దేవుని వాక్యంలో వ్రాయబడినది దేవుని స్తోత్రం నా మాటలు ముగిస్తున్నాను అందుచేత మనకు కలిగిన కుమారులైన కుమార్తెలైన ఎక్కడ నడిపించాలి వారిని దేవుని యొద్దకు నడిపించాలి
దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కొనివ్వాలి. వాళ్ళకి ఇంట్లో నలుగురుంటే 4 బైబిళ్ళు ఉండాలి, ఇద్దరుంటే 2 బైబిళ్ళు ఉండాలి. వీలైతే కడుపులో ఉండే పొట్టనోళ్ళు కూడా బైబిల్ కొని రెడీ పెట్టండి. వాళ్ళు పుట్టిన తర్వాత చదువుకుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎంతమంది ఉంటే అన్ని బైబిళ్ళు ఇంటిలో ఉండాలి. ఎందుకంటే కొంతమంది సర్దుకుంటారు. ఓ బైబిల్ అంతా కాదండి, మా ఆవిడ చదువుకుంటుంది, నా కొడుకు చదువుకుంటాడు, నా కూతురు చదువుకుంటుంది. బట్టలు నీ కూతురు బట్టలు వేసుకుంటావా? చెప్పండి. మీ నాన్న బట్టలు వేసుకుంటావా? బట్టలు మాత్రం వరకే 4-5 జతలు ఉండాలి. ఏమంటే ఒక్కొక్కరికి ఉంటుందా? 4-5 జతలు. నచ్చకపోతే ఇంకో కొత్త వెరైటీ కొనుక్కుంటారు వెళ్ళిపోయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేది ఆడపిల్లలు మరి ఎక్కువ. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునేతో ఉంటారో బట్టలు. బైబిల్ ఒకటా? బైబిల్ ఒకటా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. సొంతంగా బైబిల్ ఉండాలి. సొంతంగా బట్టలు కాదు ఉంటాం, సొంతంగా ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. తెల్లవారినప్పటికి బైబిల్ కొన్ని వచనాలైనా చదవాలి. అవి మైండ్లో దాచిపెట్టుకోవాలి. అందుకంటాడు, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, దారిని నడిచినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నేను చదివిన మాటలు నీ బ్రెయిన్లో ఉండాలి అంటాడు. దేవుని స్తోత్రం. మోషే నేర్పిస్తాడు ఈ మాటలన్నీ దేవుని ఆజ్ఞ ప్రకారంగా బాసికలుగా నీ తలకి కట్టుకోమన్నాడు. ఎవరు కట్టుకుంటారు బాసికాయలు? అబ్బాలేనా వచ్చిందా మీ అందరికన్నా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొట్టుకుంటారు బాసికాయలు. కానీ దేవుడు ఎవరికి కట్టుకోవాలన్నాడు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తగ్గదు నాకు అనవసరం, నా వాక్యాన్ని బాసికాయలుగా కట్టుకోవాలి. నువ్వు నీ నొసల్లో ఉండాలి, నీ కళ్ళలో ఉండాలి, నీ చెవుల్లో ఉండాలి, నీ హృదయంలో నా వాక్యం ఉండాలి. అప్పుడే దుష్టుడు నీ మీద క్రియ చేయడు. నీకు జయం. ఎక్కడికి వెళ్ళినా జయమే. అపవాదు దూరంగా పారిపోతాడు, నీకు విజయం కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెబుదాం. అందుచేత ప్రభు యొక్క కృప వల్ల రమేష్ని దివ్యని ప్రేమించి ముందు కొడుకునిచ్చి తర్వాత మరో కుమారుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు యుక్త వయస్సులో. అయితే వాళ్ళిద్దరి కోసం బాగా ప్రార్థన చేయాలి. దివ్యకి చెప్తున్నాను, ఒళ్ళో పెట్టుకుని ఏడుతుంటే ఏం చేయాలి? పిల్లోడు ఏడుతుంటే ఏం చేయాలి? ఒళ్ళు పెట్టుకుని. ఈడు ఏడ్చి అతను ఈడు ఊరుకోవట్లేదు. పిల్లోడితో పాటు అమ్మాయి ఏడ్చి అమ్మలు కూడా ఉన్నారు కొంతమంది, లేరా? ఊరుకోవట్లేక బాబు ఇంతకు వచ్చిన బాధ. ప్రార్థన చేయాలి. ఏసు రక్తం స్మరించి ఏసు రక్తం ధ్యానించి ప్రార్థన చేద్దా ఏడు మానేతాడు. వాక్యాన్ని మన వాళ్ళకి ఏం చేయాలి? నేర్పాలి. యోగ్యపేద ఏం చేసింది? ఏడు బయటికి రాకుండా పెంచింది. ఎన్నాళ్ళు? 3 నెలలు పెంచింది. అంతకది ఏడు పెద్ద అయిపోతుంది. ఇంక పెంచలేకపోయింది. అయినా దేవుడు తన భద్రత ఇచ్చి మోషేని మొత్తానికి దేవుని యొక్క లక్షలాది ప్రజలకి నాయకుడిగా దేవుడు చేసి ఆయన్ని ఆశీర్వదించాడంటే తల్లి చిన్నప్పుడు పెంచిన పెంపకమే దానికి కారణం. దేవుని స్తోత్రం. ఆ విధంగా మరి దివ్య నాయనమ్మగా, పద్మ తాతగా ఎవరో సిలువరాజు గారు తలకెంత మెరిసిపోయింది. ఆయన అంతా బాగా ఉండగా తాతయ్య కూడా ఎప్పుడైనా అంటే 5 వయసు ప్రకారంగా దేవుడు అన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుచేత వాళ్ళిద్దరికే 2 కళ్ళు. ఎవరికే చెప్పండమ్మా? రమేష్ ఏమంటాడు అలాగంటేనే? నాకు కాదా అంటాడు ఈయన. ఆయన కోపం వచ్చింది మరి. దేవుని స్తోత్రం. అంచేత ఆ విధంగా దేవుడు రాబోయే కాలంలో బైబిల్లో మగపిల్లల గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు. మోషే ఉన్నాడు, జోసెఫ్ ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మొదలెట్టి తెల్లారదాకా చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి.
వారిని దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితికి వారందరినీ కూడా దేవుడు తీసుకొచ్చాడు. ఆ విధంగా ఈ కుటుంబంలో దేవుడు సిలువరాజు కుటుంబంలో ఇచ్చినటువంటి, ఇప్పుడు ఎంతమంది అయ్యారు కుటుంబంలో లెక్కట్లేదా మీరు? 6. పద్మ అనేది ఒక్కడేనా ఆయన, ఈడు అక్కడేనా ఆయన, తెలివైనడు కాదు నాయన అనుకుంటుంది. అలాగా చాలా తెలివైనడు రమేష్, తెలివైనడు అండి నేను నమ్మను, తెలివైనడు కాదండి నేను నమ్మను, చాలా తెలివైనడు. అంచేతే చక్కడ సాబెట్టుకుని మెంటికి చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6. సిలువరాజు గారికి ఒకడే కానీ రమేష్కి 2. ఎవడోట పెద్ద? ఇప్పుడు రమేష్ ఒకటే పెద్ద చేయడు దేవుడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. రాను అబ్రహాము శారమ్మ 2 ముందు, అవునా? ముసలోడు ముసలితోనే. ఆ ముసలోడు ముసలితో బట్టి ఎంతమంది అయిపోయారు? పుట్టిన కొడుకు అక్కడే ఇస్సాకు, రమేష్ లాగా. ఆ ఒక్కడు ఇస్సాకును బట్టి ఎంతమంది అయ్యారు? 70 మంది. 70 మందిలో నుంచి లక్షలు పెరిగారు. చుట్టుపక్కల జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరు వాళ్ళే ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నడిపించను గాక. దేవుడు తన మాటలు మన వీటిలో దీవించుగాక. ఇప్పుడు సాక్షి ఎవరు చెప్తారో? సిలువరాజు గారు చెప్తారో, పద్మ చెప్తాదో, దివ్య చెప్తాదో, రమేష్ చెప్తాడో. ఛాన్స్ ఇచ్చేసాను, రెడీ. ప్రభు నామ స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ, అమ్మగారికి, నాన్నగారికి, కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నా మీద దయించి నా కుటుంబం మీద ప్రేమ చెప్పిన మీరు అందరూ వచ్చారు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలండి. మరి ఎవరు రారేమో అని ఎంతగానో భయపడ్డానండి. ఎంతగానో అందరిలో దేవుడు ప్రేమ కలిగి బిడ్డలందరూ మా గృహానికి రావడానికి దేవుడు కృప చూపించాడండి. మీ అందరికీ వందనాలండి. మరి నా మనవలిద్దరూ క్షేమంగా, నాయన నా కోళ్ళు నా బిడ్డలు క్షేమంగా గృహాన్ని చేరినప్పుడు నేను ప్రార్థన పెట్టుకుంటాను ప్రభువా అని నేను మాట అనుకున్నానండి. బిడ్డను పంపించి మరి పురిటికి వెళ్తున్నప్పుడు బిడ్డ మరి ఉపవాస ప్రార్థన పెట్టించుకున్నానండి. అప్పుడైతే మళ్ళీ తల్లి బిడ్డలో మళ్ళీ క్షేమంగా వచ్చినప్పుడు నేను ప్రార్థన పెట్టించుకుంటానండి నాన్నగారని సంఘం ఎదుట, దేవుని ఎదుట నేను సాక్ష్యం ఇచ్చానండి. అదే రీతిగా ఈ కూడుకుని దేవుడు జరిపించుకోవడానికి దేవుడు ఎంతో కృపను చూపించాడండి. అనేక ఆటంకాలు, అడ్డుబండలు కలిగాయండి. మరి నా భర్తకైతే మరి మొన్న డెంగ్యూ జ్వరం రావటం వల్ల ఆయనకి చాలా డబ్బులు ఖర్చు అయిందండి. మరి అందుని బట్టి కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ఆలోచించామండి. దేవుడు ఏదో దారి చూపించాడండి. దేవుని కార్యం చేయలేనప్పుడు దేవుడు ఏదో మార్గం చూపిస్తాడండి. మరి దేవుని నామను మహింపరచాలి. బిడ్డలు ఆరోగ్యంగా, నా పెద్ద మనవడి విషయంలో కూడా చాలా శోధించబడ్డామండి. ఆ బిడ్డ అక్కడ ఎలా ఉంటాడో ఏంటో, మళ్ళీ బిడ్డలో ఎలా ఉంటారు అక్కడ అని ఎంతో టెన్షన్ అండి. రమేష్ అయితే డైలీ రోజు వెళ్తున్నాడండి. మరి ఎంతగానో మరి పెద్ద బిడ్డకు కూడా మరి బ్రెయిన్లో మరి ఏదైనా ప్రాబ్లం ఉందేమని బ్రెయిన్కి కూడా స్కానింగ్ తీస్తే దానికే ఒక 10,000 రూపాయలు అయిపోయిందండి. ఏమి కానట్టు అసలే బుర్రలతో ఏం ప్రాబ్లం లేదమ్మా బ్రెయిన్లోను అని రోహిణి డాక్టర్ గారు చెప్పారండి. దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డకు మరి ఎందుకు అలా అయిందో తెలియదండి. మరి ఎంతగానో పేసి పెట్టి మరి ఎంతగానో ఏడు చేసిపోడండి. మరి ఇప్పుడు కూడా మరి ఆ బిడ్డ ఇంకా మొంకుగా తిక్కగా ఉంటున్నాడు. ఆ బిడ్డ కూడా ఏడవకుండా తల్లిగా మరి దివ్యకి, రమేష్ బాబుకి వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా, బిడ్డలను ఎలా చూసుకోవాలో దేవుడు తగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. మరి బిడ్డలిద్దరికి కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు ఇచ్చిన బిడ్డలను దేవుడే ఆశీర్వదించేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. అలాగే మరి సిలువరాజుకి కూడా మరి చాలా నీరసంగా ఉంటున్నారండి. ఆ డెంగ్యూ జ్వరం వల్ల పేట్లెన్స్ పడిపోయి మరి చాలా సీరియస్ అయ్యి 20 ఏళ్ళకి వచ్చేసింది. చాలా సీరియస్ అన్నారు డాక్టర్ గారు. అయినప్పటికీ ప్రభువా నువ్వు ఉన్నావని ఎంతగానో నాన్నగారు డైలీ ప్రార్థన చేసేవారు. మరి అన్నయ్య, అమ్మగారు, నాన్నగారు, సంఘబిడ్డలైన మీరు అందరూ నా భర్త కొరకు ఎంతగానో ప్రార్థించారండి. మరి దేవుడు ఇలా నూతన సంవత్సరంలో మరి దేవుడు ఇలా అడుగు పెడతామని మేము ఎంతగానో ప్రభువా ఏంటి శోధన ఎంతగానో మరి ఎంతగానో దేవుడు ఎంతగానో కాపాడుకున్నాడండి. మరి 30,000 రూపాయలు అయ్యిందండి ఆయనకి ఇంట్లో వైద్యం నడిపించిన. 60 సలాన్ బాటిల్ ఎక్కించారండి ఏకంగానే. దేవుడు ఎంతగానో నా భర్తని కాపాడుకున్నాడండి. మరి ఆ టైంలో మరి దేవుడు ఎంతగానో ఎత్తుపట్టుకుని బిడ్డను బలపరుచుకున్నారండి.
మరి ఎంతగానో డబ్బులు కాదు కానీ డబ్బులు మరొకసారి నా భర్త సంపాదిస్తారండి. మరి నా భర్తని దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉండి నూతన సంవత్సరంలో మరి మొదటగా నా దేవుడు నూతన సంవత్సరం మొదటి నెలలోనే దేవుడు ప్రార్థన కూడుకుని ఇలా జరిగించాలంటే ఆయన కృపేమో ఈ రీతిగా మా ఇంటి దగ్గర జరగాలని ఉందేమో తండ్రి. నీ చిత్తం నాయన ఈ కార్యం నువ్వు జరిగిస్తున్నావు అనుకున్నానండి. మరి అలాగే మరి పాత సంవత్సరంలో రావాలంటే అసలే దివ్య మరి అప్పుడైతే ఇంకా మరి 5వ నెలలో పూర్తయిపోతుంది అనిపించుకుని వస్తాను అత్తమ్మ నేను అన్నారండి ఆ బిడ్డ అయితేని. మరి ఆ బిడ్డ అయితే మరి నూతన సంవత్సరం రాకుండా రా అమ్మ కుటుంబం అంతా దేవుని సందులో గడపాలని ఆశ నాకమ్మ అని ఎంతగానో అడిగానండి. మరి ఆ బిడ్డకైతే మరి తల్లిదండ్రులు కూడా మరి అన్నీ చూసుకోవాలి కదండి. మరి అందుకని ఆ బిడ్డలైతే మరి ఇప్పుడు రావడం జరిగింది. నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో దేవుడు మా ఇంటి దగ్గర ఈ కూడికిన దేవుడు ఆయన మహిమార్థమే జరిగిస్తున్నందుకు దేవాతి దేవునికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. మరి ఈ యొక్క కూడికిని దేవుడు ఆయన ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటం మా పై నుంచి నా మనవలిద్దరిని నా భర్తని నా కుమారుణ్ణి నన్ను దేవుడు కాపాడుకునేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. రమేష్ బాబు విషయంలో కూడా మరి ఆ బిడ్డకి ఏదో నాయన ఏదోటి చిన్న జాబ్ రావాలని ఆశ అండి. నా భర్తకి వేడి నీళ్ళకి చల్లీళ్ళు సాయం అన్నట్టు నా బిడ్డ కూడా సాయం అందితే మరి కుటుంబం పోషించబడుతుంది. మరి మీకు తెలియంది ఏదీ లేదు. అయినప్పటికీ నేను దేవుని నమ్మని బిడ్డలు అన్నాడు, సిగ్గుపచ్చని అన్నాడు, నేను ఉన్నవాడును అన్నవాడును అనమన్నాడండి. ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తామండి. మరి వాళ్ళకేంటి అనుకుంటారు చూసి వాళ్ళందరూ. మరి దేవుడు మరి అలాగే మరి ఉన్న దాంట్లోనే మరి మాకు ఏమీ లేకపోయినప్పటికీ వీళ్ళు ఎంత ప్రెస్టేజ్గా ఉంటారనుకుంటారు. ఎవరు ఏమి పెట్టినా తినరు అని ఆరోగ్యాలు సరిగ్గా ఉండవండి. అందు కారణాన్ని బట్టి ఎక్కడ ఏమీ తినడానికి భయపడతానండి నేనైతేని. ఎంతగానో మరి దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని ఇలా పోషిస్తున్నాడండి. మరి అమ్మగారు నాన్నగారు సంఘబిడ్డలు అయినా మీరు అందరూ చేసిన ప్రార్థన అండి. మరి దేవుడు కూడా మరి గృహ విషయంలో కూడా మరి చాలా ఇరుకైపోయిందండి ఇల్లంతా. మరి ఎంతగానో మరి ఇంట్లో అయితే చాలా ఇరకాటంగా ఉంటుంది. మరి దేవుడే మాకు సహాయం చేసేలాగా ఆయన చిత్తమండి. మా ఆలోచనలు మా తలంపులన్నీ వ్యర్థం. ఆయన చిత్తం అయితే దేవుడు మరి మంచి గృహాన్ని కూడా మాకు ఇచ్చేలాగా దేవుడు మాకు సహాయం చేసేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. అలాగే మరి ఆయన మరి అలాగే ఇంకా అన్ని విషయాలందుకు కూడా దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించేలాగా రమేష్ బాబు విషయంలో కూడా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా నా కుమారుడు ఒంటరివాడు నా బిడ్డకి తోడుని ప్రభువా అని ఎంతగానో ప్రార్థించేదాన్ని. నాన్నగారికి అమ్మగారికి అందరికీ చెప్పేదాన్ని. మరి నా బిడ్డకి ఒక బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డ ఒంటరివాడు ప్రభు, ఆ బిడ్డకు తోడి నీ తండ్రి అంటే మళ్ళీ ఇంకో బిడ్డని ఇచ్చాడు. దేవుడు నా చిన్న కుటుంబాన్ని దేవుని కృపలో ఆయన దయలో వర్ధిల్లేటట్లు మీరు అందరూ ప్రార్థించేస్తారని, నా చిన్న కుటుంబం కోసం ప్రార్థించేస్తారని, మాకున్న అప్పులు రుణాలు ఆర్థిక పరిస్థితులన్నీ దేవునికి తెలిసింది. నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు కృప చూపించేలాగా, నాకున్న బలహీనతలన్నీ కూడా దేవుడే తొలగించేలాగా, మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మరి ఇంకా చాలామంది బిడ్డలు రావాలి. మా అక్క కూడా రాలేదండి. నాకైతే బాధ అనిపిస్తుంది. అందరూ వచ్చారు, మరి ఆ బిడ్డ కూడా రాలేదండి. మరి నాకు ఎవరు ఉన్నారు, అక్క కదా ఉందండి ఉంటా, మరి ఆ బిడ్డ కూడా రాలేదు. ఎంతగానో బాధ అనిపించింది నాకు. ఎంతగానో మరి ఇంకా చాలామంది బిడ్డలు రావాలి, ఎవరో రాలేదండి. ఎంతగానో కూడికిన దేవుడు ఎంత మహిమగా దేవుడు జరిగించినందుకు దేవాది దేవునికి నాన్నగారికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యంలో తప్పులుంటే దేవుడు మన్నించేలాగా ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగించుకున్నాను. అయ్యగారికి అమ్మగారికి కూడిన సహోదరులు అందరికీ నా ఉదయపూర్వక వందనాలండి. ఈ కూడికని ఇలా జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులు ఇంకా కొంతమంది రావాలి, ఇంతచేత రాలేదు, వారి ఇష్టం. మరి దేవుడైతే ఈరోజు మంచిగా కూడికని జరిగించడానికి దేవుడు ఎంతో సహాయం ఇచ్చాడు. కరెంటు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. రోజైతే ఏదో టైంలో తీసివాడు, అటువంటి తీయలేదు. దేవుడు ఎంతో మాకు సహాయం ఇచ్చాడు. మీరందరూ కూడా రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇచ్చిన ఇద్దరు మనల్ని కూడా దేవుళ్ళ ముందుకు సాగేలాగా, వాళ్ళు ఎటువంటి బలహీనతలకు గురవ్వకుండా మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. మేము ప్రార్థనలు వెనకబడకుండా ముందుకు సాగేలాగా మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. అలాగే అన్ని విషయాల్లో కూడా మేము ముందుకు సాగి ఈరోజైతే వంటల్లో కూడా మాకు సంఘస్థులు చాలామంది సహాయపడ్డారు. నేను ఒక్కడిని చేసుకోలేమని నేను చాలా చింతపడ్డాను. అయినప్పటికీ కొంతమంది బిడ్డలు నాకు సహాయపడి ఎంతో సహాయపడ్డారు. అందరి బట్టి వారికి వందనాలు. వచ్చినందుకు మీరు అందరికీ కూడా